హాయ్ గైస్. ఇప్పుడైతే మనం నెదర్లాండ్స్ దేశంలోని గీతూన్ అనే ఒక ఊర్లో అయితే ఉన్నాము. ఈ ఊర్లో ఫేమస్ ఏమిరా అంటే ఈ ఊర్లో రోడ్స్ అనేది లేవు. అంటే రోడ్స్ అనేది లేవు అంటే వాట్ ఐ మీన్ ఈస్ బండ్లు కానీ కార్స్ కానీ ఏమీ ఉండవు, సైకిల్స్ కూడా ఉండవు. ఓన్లీ ఈ ఊర్లో వెళ్ళాలి అంటే ఓన్లీ నా వెనక కనిపిస్తుంది కదా వాటర్లో బోట్స్ ద్వారా మాత్రమే వెళ్ళాలి, లేకుంటే నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్న చిన్న బ్రిడ్జెస్ అయితే ఉంటాయి క్రాస్ చేయడానికి. ఇక్కడ ఉండే ఇల్లులన్నీ ప్రతి ఇంటికి ఒక బోట్ అయితే ఉంటుంది. మన 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 ఇళ్లలో ఎలా అయితే కార్లు కానీ బండ్లు కానీ ఉంటాయో ఈ ఊర్లో ఏమరా అంటే ప్రతి ఇంటికి ఒక బోట్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇల్లు కూడా చాలా కాస్ట్లీ అనమాట. ఎందుకంటే ఇది చాలా చాలా రిచ్ విలేజ్. ఇక్కడ మొత్తం టూరిస్ట్ అట్రాక్షన్ ఏదైనా ఉంది నెదర్లాండ్స్ అంటే ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంది టూరిస్టులు అయితే ఇక్కడైతే ఉన్నారు. సో లెట్స్ గో, మనము ఊరికి వెళ్ళి ఆ ఊరు ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇది ఊరండి. ఇవన్నీ హౌసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ వాకింగ్ పాత్ ఉంది. వాకింగ్ పాత్ నుంచి పక్క నుంచి మనకి ఊర్లో వెళ్ళేదానికి ఇవైతే ఉన్నాయి. బోట్స్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇదైతే వాకింగ్ పాత్స్. ఈ ఇళ్ళ వెనకాల కూడా ఇల్లులు ఉంటాయండి. ఆ ఇల్లు వెనకాల కూడా చిన్న చిన్న కెనాల్స్ లా ఉంటాయి. ఆ కెనాల్స్ని మనం ఓన్లీ బ్రిడ్జ్ దాటి మాత్రం వెళ్ళాల్సి వస్తుంది. సో అదనమాట. ఇది యాక్చువల్గా స్టార్టింగ్ ఆఫ్ ద విలేజ్. ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ నుంచి మనకి నో సైకిల్స్ కానీ ఏదైతే అలో చేయరు, ఓన్లీ నడిచే వెళ్ళాల్సి వస్తుంది. సో లెట్స్ గో, అక్కడికి వెళ్ళి అక్కడ ఎట్లా ఉందో చూద్దాం. ఇదంతా మెయిన్ విలేజ్కి వెళ్ళడానికి ఉన్న దారి అనమాట. అంటే ఫస్ట్ ఇదంతా దాటుకొని మనం అయితే మెయిన్ విలేజ్లోకి వెళ్తాము. ఇక్కడి వరకు అయితే ఇల్లులన్నీ ఇలా అయితే ఉంటాయి. ఇవి కంప్లీట్గా మనకి రెస్టారెంట్స్ గాను లేకుంటే ఏదైనా గిఫ్ట్ షాప్స్ గాను అయితే ఫుల్గా అయితే కనిపిస్తూ ఉంటాయి వెళ్ళే దారి. సో ప్రతి టూరిస్ట్ ప్లేస్లో అయితే గిఫ్ట్ షాప్స్ ఉంటాయి. మనం ఏదైనా గిఫ్ట్స్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. మెయిన్గా ఈ సోవనైట్స్ అండ్ తులిప్స్ మొక్కలు, హ్యాట్స్ ఇవే ఎక్కువగా అయితే కనిపిస్తుంటాయి. ఈ ఈ దారి పొడవునా వెళ్ళే దారిలో అంతా మనకి బోట్ షాప్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే బోట్ రెంటల్స్కి ఇచ్చే షాప్స్ అనమాట. అక్కడికి వెళ్ళి మనం బోట్లు అయితే రెంటల్ తీసుకోవచ్చు. అది ఎంత అవుతుంది ఏమి అనేది కొంచెం ముందుకెళ్ళి మనం తెలుసుకుందాం. నేను బోట్ ఎక్కాను. బోట్ ఎక్కేటప్పుడు నేను మీకైతే చెప్తాను ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది, ఎంతమంది ఎక్కచ్చు, ఓన్గా మనకే బోట్ ఇస్తారా లేదా అనేది కొంచెం ముందుకెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గో. ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనకి యాక్చువల్ విలేజ్ అయితే వస్తుంది. యాక్చువల్ విలేజ్ బ్యూటీ అయితే వస్తుంది. సో లెట్స్ గో, మనం ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊరిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ కెనాల్స్ పక్కన అలా నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడ మీకు ఎంత ఎండ కనిపిస్తున్నా కూడా ఆ చల్లని వాతావరణంలో ఆ చక్కని ఇళ్ళ మధ్యన అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా హాయిగా అయితే ఉంది ఈ ఊర్లో. యాక్చువల్ విలేజ్కు వెళ్ళేంత వరకు ఈ బోట్స్ అయితే మనకి దర్శనం ఇస్తూనే ఉంటాయి. ఈ కంప్లీట్ కెనాల్స్లో అయితే బోట్స్ అయితే ఉంటాయి. సో ఇదన్నమాట విలేజ్ లోపలికి అయితే వచ్చేసాం మనం. ఇట్లా నడుచుకుంటూ వెళ్దాం. మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ బోట్ రైడ్ అయితే చేద్దాం. లోపలికి అంతా విలేజ్లో హౌసెస్ అంతా కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, ఓల్డ్ హౌస్ లాగా ఉంది ఇదేదో. సో గేట్ క్లోజ్ అని రాస్తుంది. ఇక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయి. ఇక్కడ ఏదో ఓల్డ్ బోట్ మ్యూజియంలో ఉంది. మ్యూజియం గీతూన్ అంట. సో ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఇంటికి ఇళ్ళలోకి వెళ్ళాలి అంటే ఓన్లీ బ్రిడ్జెస్ ద్వారా మాత్రమే దారులు ఉంటాయి. సో ఇవే అనమాట ఆ బ్రిడ్జెస్, వుడెన్ బ్రిడ్జెస్ ఇక్కడ కంప్లీట్గా. సో వుడెన్ బ్రిడ్జెస్ ఎక్కి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తుంటారు. ఇప్పుడు అక్కడ ఒక బోట్ కనిపిస్తాను కదా మీకు. ఈ బోటు ఏమ్రా అంటే ఆ ఇంటి ఓనర్ ఉంటుంది కదా, ఆ ఓనర్ బోట్ అనమాట. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఒక బోట్ అయితే వాళ్ళు ఓన్ బోట్స్ అయితే పెట్టేసుకుంటారు. చూడండి, ఊర్లోకి వెళ్ళడానికి ఒక్క సైకిల్ కూడా ఇక్కడ నుంచి అయితే మనకు కనిపించదు. సో ఓన్లీ త్రూ బ్రిడ్జెస్ మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది ఊరికి. సో ఈ మధ్య కెనాల్స్ మధ్యన చాలా అందంగా ఉంది ఊరైతే, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్క హౌస్ కొనాలన్నా కూడా ఇట్స్ వెరీ కాస్ట్లీ అండి. ఇటు చూడండి, ఇక్కడ ఇటు వేసుకున్నాడు కదా, ఇది వీళ్ళ ఇంటికి దారి ఉంటుంది. సో వాడు ఇక్కడ రాయేస్తున్నాడు, ఇట్స్ నాట్ టూరిస్టులకి కాదు వే అని చెప్పి.
సో ఇక్కడ చూడండి ఎవరో స్టీమర్ లాగేసుకున్నారు బోట్స్ వాళ్ళ ఇంటి ముందర. సో ఇది అనమాట దీనికి దారి. సో ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ఇలా అయితే పెట్టేస్తున్నారు చూడండి. సో ఇది మా ఇల్లు, మా ఇంటి దగ్గరికి రాకండి, మీరు ఊరు చూసుకొని పోండి అని చెప్పి అందరికీ. అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు కూడా చాలా కాస్ట్లీ అండి. నేను ఇంతకు ముందు చూశాను 5 lakh euros ఉన్నాయి. అంటే మన దాంట్లో ఆల్మోస్ట్ 5 crores అనమాట. ఒక్క హౌస్ వచ్చి 5 crores ఇక్కడ కొనాలంటే. కానీ చాలా అందమైన విలేజ్, అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే యూరోప్లో గీతున్ విల్ బి ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేను. సో హ్యాపీగా నేచర్ మధ్యన ఇలా టూరిస్టులు వచ్చి అలా బోట్లో వెళ్తూ చాలా అందంగా అయితే ఉంది ఈ ఊరు. ఇక్కడ చూడండి టూరిస్టులు అందరూ వచ్చి హ్యాపీగా చిల్ అవుతారు, హ్యాపీగా ఐస్ క్రీమ్స్ తింటా. సో చిన్న చిన్న రెస్టారెంట్స్, చాలా మంచి విలేజ్. కరెక్ట్గా ఆమ్స్టర్డామ్ నుంచి 2.5 hour జర్నీ అయితే ఉంది ఈ ఊరికి. ఇంత చిన్న చిన్న రెస్టారెంట్స్, షాప్స్, చాలా బాగుంది అసలు. వావ్. చూడండి షాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్. ఇండియన్స్ బాగానే వస్తున్నారు, ఇండియన్స్ బాగా అనిపించారు. సో ఈ విలేజ్ కొంచెం అట్లా వాకింగ్ చేసి చూసుకొని మళ్ళీ బోట్ టూర్ అయితే వెళ్దాము. కంప్లీట్ విలేజ్ మనం బోట్లో అయితే వెళ్ళొచ్చు. లేక్స్ అవి వస్తూ ఉంటాయి దారిలో, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీలో ఎవరన్నా ఆల్రెడీ ఈ ఊరికి కానీ వచ్చినుంటే, ఇట్లాంటి ఊరు ఎక్కడైనా మీకు కనిపించుంటే, ఈ విధంగా ఓన్లీ షిప్స్ మాత్రమే ఉండే ఊరు, సో మీరు కమెంట్లో చెప్పండి. అండ్ ఇంకొక విషయం నాకు తెలిసి వెనిస్ తర్వాత, సో వెనిస్ చెప్తుంటారు కదా నీళ్ళ మీద తేలియాడే నగరం అని, ఇది కూడా ఒక రకంగా అలానే ఉంది యూరోప్లో. చాలా బాగుంది, మంచి వైబ్ ఉంది ఇక్కడైతే. సో హ్యాపీగా అందరూ టూర్స్లో బోట్స్లో వెళ్తా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే డెఫినెట్గా ఇక్కడికి అయితే రండి. ఒకవేళ నెదర్లాండ్స్కి వస్తే గీతున్ అనేది, ఒకవేళ మీరు నెదర్లాండ్స్కి రావాలి అనుకుంటే డెఫినెట్గా మీ చెక్ లిస్ట్లో ఈ ఊరు ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో అక్కడ స్టాప్ చేస్తున్నారు, ఇటు పక్క రూట్ లేదనమాట అక్కడ ఊరికే. సో ఇక్కడ చూడండి చిన్నగా వీళ్ళ ఇంటి ముందర ఇలా పచ్చని చెట్ల మధ్య చక్కని లేక్ పక్కన ఇల్లు కట్టుకొని ఎంత ఆనందంగా జీవిస్తారో వీళ్ళంతా. సో ఇక్కడ కంప్లీట్ విలేజ్ అయితే ఇదే విధంగా ఉంటుందండి. కంప్లీట్ మనకి బ్రిడ్జెస్, హౌసెస్, ఆ హౌస్కి వెళ్ళేదానికి మళ్ళీ బ్రిడ్జెస్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్గా వెళ్ళి బోట్ ఎక్కేసి, మనకి ఇక్కడ రెంటల్ బోట్స్ అయితే ఇస్తారనమాట. 2 hours ఇంతమందికి ఇంతని మన ఓన్గా బోట్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. 2 personsకి, 4 personsకి, 8 personsకి, 10 personsకి అని చెప్పి బోట్లు డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. దానికి డిఫరెంట్ అమౌంట్స్ అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ చూసుకొని వచ్చాను బోటు. మేము ఆల్మోస్ట్ 5 మంది వచ్చాము. ఇంకొక ఫ్యామిలీ అయితే మాతో జాయిన్ అయింది, వాళ్ళు 4 ఉన్నారు. మొత్తం 9 మందికి కలిపి 10 members బోట్ అయితే మేము తీసుకున్నాము. అది 125 euros అయితే పట్టింది. 125 euros అంటే మన INRలో ఆల్మోస్ట్ 12,500 రూపాయలు అనమాట. అది ఎక్కి మనం కంప్లీట్గా ఈ గీతున్ విలేజ్ మొత్తము ఎక్స్ప్లోర్ చేద్దాము. రండి, లెట్స్ గో. సో ఇంతసేపు గీతున్ విలేజ్ని వాక్ చేస్తూ అయితే మీకు చూపించాను కదా. నేనైతే బోట్ అయితే క్యాచ్ చేశాను, బోట్ అయితే తీసుకున్నాము మేము. ఈ బోట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 125 euros అయితే పడింది. 9 members బోటు, 10 members కూర్చోవచ్చు అందులో. మేము 9 members ఉన్నాము. సో ఈ బోట్లో కూర్చొని మనమే డ్రైవ్ చేసుకుంటూ ఈ అందమైన పల్లెటూరుని చూస్తూ ఉంటే అదొక అద్భుతమైన అనుభూతి అయితే కలిగింది. సో ఆ 125 euros వచ్చేసి 2 hours అండి. ఈ బోట్ మనకి ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ విలేజ్, లేక్ ఒకటి ఉంటుంది, ఆ లేక్ మొత్తం తిరిగేసి రావచ్చు. 2 hours అయితే టైం పడుతుంది. దానికన్నా అడిషనల్గా అయితే మళ్ళీ మనం ఇంకొంచెం అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ ఇంకొక బోట్ని అయితే మన బోట్ అయితే గుద్దైపోయింది. ఇది ఇక్కడ వెరీ నార్మల్ అనమాట. ఎందుకంటే ఎవరు ప్రొఫెషనల్ కాదు, ఎవరికి ఎంత తెలుసో అంత తోలుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, అలా గుద్దుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కూడా చాలా జోవియల్గానే తీసుకుంటారు అండ్ మనం కూడా జోవియల్గానే తీసుకుంటాం. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ వుడెన్ బోట్స్ కూడా ఉంటాయి. సో వుడెన్ బోట్స్ను మాత్రం డాష్ చేయకూడదు, వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే ఉంటారు. వాళ్ళు ఎవరన్నా వచ్చి డాష్ అవుతుందేమో అని చెప్పి ముందుగానే వాళ్ళు రెడీగా అయితే ఉంటారు.
రెస్క్యూ చేసుకోవడానికి. ఎందుకంటే వుడెన్ బోట్కి ఏదైనా తగిలితే డెఫినెట్గా వుడ్ అయితే క్రాష్ అయిపోతుంది. సో అందుకనే వాళ్ళు ఆ జాగ్రత్తలు అయితే ఉంటారు. అందరూ చాలామంది టూరిస్టులు అందరూ వచ్చి హ్యాపీగా ఆ షిప్పుల్లో కూర్చొని బోట్లో కూర్చొని అలా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు కొంచెం బీర్ బాటిల్స్ అండ్ ఫుడ్ రిఫ్రెష్మెంట్ కోసం ఫుడ్ అన్నీ అందులోనే పెట్టేసుకొని హ్యాపీగా అయితే మంచి చిల్ అవుతూ ఇక్కడైతే డ్రైవ్ చేస్తుంటారు. ఇది వచ్చి క్రూజ్ కెనాల్ లాగా అనమాట. కెనాల్ క్రూజ్ అంటారు. సో ఇలా ఓన్గా వెళ్ళలేని వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ కెనాల్ క్రూజ్ అయితే ఉంటుంది. సో దానికి కొంచెం డబ్బు 30 euros ఆర్ 40 euros ఇచ్చామంటే అది 2 hours కంప్లీట్గా విత్ కెప్టెన్తో పైలట్తో వాళ్ళే మనకి ఊరు మొత్తం చూపిస్తారు. హ్యాపీగా అలా వెళ్తూ ఆ ఎదురు వచ్చే బోట్లో వాళ్ళు మనకి హాయ్ చెప్పుకుంటూ హ్యాపీగా అయితే ఈ జర్నీ అయితే సాగింది. మనం ఇంకా యాక్చువల్ విలేజ్కి అయితే ఇంకా ఎంటర్ అవ్వలేదు. మనం ఎంట్రీలోనే ఉన్నాము. అక్కడ పక్కన చూసారంటే ఆ ఇల్లులు, అక్కడ నడుచుకుంటూ పోయేవాళ్ళు, ఆ బోట్స్, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ నాకు కనిపించింది. వాళ్ళు చూడండి ఎవరో ఫ్యామిలీ వాళ్ళు నలుగురికి కంప్లీట్ 5 members ఉన్నారు. ఆ బోట్ తీసుకొని హ్యాపీగా చిల్ అవుతూ 2 hours 3 hours అలా ఇక్కడ తిరిగేసి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. యూరోప్ ప్రజలు చాలా ఉల్లాసవంతులండి. చాలా ఉల్లాసవంతులు. చాలా అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు. ఎవరికి రేపు అనేది లేకుండా ఈ రోజే మంది అన్నట్టు ఉంటారు వీళ్ళైతే. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో లేవో తెలియదు కానీ మేబీ రెస్పాన్సిబిలిటీస్ తక్కువ తీసుకుంటారో ఏమో తెలియదు కానీ బట్ వీళ్ళైతే మంచి చిల్ అవుతూ అయితే ఉంటారు. వీళ్ళెవరో ఇండియన్స్ లా ఉన్నారు. మన ఇండియన్స్ కూడా చాలామంది అయితే ఈ ప్రదేశానికి అయితే వచ్చున్నారు. చాలా బోట్స్ అయితే వాళ్ళు రైడ్ చేస్తూ అయితే మాకు కనిపించారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉంటాయండి. ఈ సర్ఫింగ్కి కూడా ఇలా ఈత కొట్టుకునేలాగా ఉండే బోట్స్ కూడా ఉంటాయి. ఈమైతే చాలా భయపడింది మేము వచ్చి ఎక్కడ గుద్దేస్తామో అని. సో మనం ఆల్మోస్ట్ విలేజ్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేయబోతున్నాం ఇంకా సేపట్లో. యాక్చువల్గా ఏదైనా ఒక ఊరికి ఏదైనా హిస్టారికల్ ప్లేస్ ఆర్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ జనరల్గా వెళ్ళి చూసేదానికన్నా ఆ ప్లేస్ యొక్క హిస్టరీ తెలుసుకొని అసలు ఎందుకు ఆ ప్లేస్ అంత ఫేమస్ అయ్యింది అనే విషయం తెలుసుకున్న తర్వాత కానీ ఆ ఊరికి కానీ వెళ్తే ఆ వచ్చే ఎక్స్పీరియన్సే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఇంకా వన్స్ మనం ఊరికి ఎంటర్ అయిపోయిన తర్వాత సో మెల్లిగా ఈ ఊరి హిస్టరీ అండ్ ఇది ఎందుకు అంత ఫేమస్ అయింది, ఇక్కడ ఉండే వింతలు విశేషాలు ఏవేవి ఉంటాయో మొత్తం అయితే నేనైతే క్లియర్గా చెప్తాను. మీరు ఇంత దూరం నా వీడియో చూశారు కాబట్టి మీకు ఈ విలేజ్ కానీ నా వీడియో నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ నచ్చితే, నా వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. సో దట్ నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఏదైనా సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉంటే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. మనం విలేజ్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ ఊర్లోకి ఎంటర్ అవ్వంగానే ఎక్కడ ఏ కలుషితమైన పొల్యూషన్ లేకుండా నీట్గా చల్లని వాతావరణంలో ఈ కెనాల్స్ మధ్యన ఇల్లులు, ఆ పచ్చని చెట్లు చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ ఇంకా ఈ ఊర్లో మీరు ఇంతకు ముందు చూసారు కదా, మనం ఒక బ్రిడ్జ్ కింద నుంచి వచ్చాము. ఈ ఊర్లో ఆల్మోస్ట్ 170+ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి కంప్లీట్ గీతూన్ అనే విలేజ్లో. సో ప్రతి ఇంటికి ఒక బ్రిడ్జ్ ఉన్నా కూడా ఈ కంప్లీట్ విలేజ్లో ఓన్లీ 170 హౌసెస్ మాత్రమే ఉండుంటాయి. ఇక్కడ చూడండి మనకి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినట్టు ఇక్కడ వాటర్లో కూడా బోట్ జామ్ అయితే అయింది. ఫుల్ క్రౌడ్ రావడం వల్ల కంప్లీట్గా బోట్ జామ్ అయితే అయింది. కాసేపు ఇక్కడే అలా తిరుక్కొని మళ్ళీ ఆ బోట్ జామ్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మన ప్రయాణం అయితే ముందుకైతే సాగింది. అండ్ ఈ విలేజ్కి ఇంత పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే 1950లో ఒక హాలీవుడ్ ఫిలిం అయితే వచ్చింది. ఆ ఫిలిం వచ్చి ఈ ఊర్లోనే తీశారనమాట. ఆ మూవీ నేమ్ వచ్చి ఫ్యాన్ ఫేర్. ఇది 1958లో రిలీజ్ అయింది. ఆ మూవీని ఈ ఊర్లోనే తీశారు. అప్పటి నుంచి ఈ ఊరు బాగా ఫేమస్ అయింది. చాలామంది టూరిస్టులు రావడం అయితే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి బాగా డెవలప్ అయ్యి ఈ ఊరు ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ స్పాట్ ఇన్ నెదర్లాండ్స్గా మారిపోయింది. ఎటు చూసిన పచ్చదనము, ఆ ఓల్డ్ హౌసెస్, ఆ బ్రిడ్జెస్ చూస్తుంటే ఇది స్వర్గంలో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వస్తుంది.
అలానే ఆ కెనాల్ నుంచి కొంచెం ముందుకు అలా బోటింగ్ చేసుకుంటూ వస్తే మనకి ఒక పెద్ద లేక్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ లేకు, పెద్ద లేకు. ఇక్కడ మనం చాలాసేపు అయితే బోటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ కెనాల్స్లో వెళ్ళేటప్పుడు మనకైతే రంగురంగుల బాతులు అయితే కనిపిస్తుంటాయి. మనమైతే భయపడతాము దాని మీదకి ఎక్కడ ఎక్కిచ్చేస్తామని. అది సింపుల్గా లోపలికి వెళ్ళిపోయి వాటర్ లోపలికి వెళ్ళిపోయి అయితే బాగా అయితే తప్పించుకుంటుంది. చాలా ముచ్చటగా ఉంటుంది ఆ బాతుల మధ్యలో ఈ కెనాల్ ద్వారా అండ్ ఈ లేక్స్లో ఇలా బోట్ ప్రయాణం చేయడం ఒక మంచి అనుభూతి. అండ్ ఇక్కడ నెదర్లాండ్స్లో ఈ బాతులను అయితే బాగా తింటారనమాట. బట్ ఈ బాతులను అయితే తినరు. ఈ బాతులకి ఏదైనా అయితే, అంటే ఈ కెనాల్స్లో ఉండే బాతులకి ఏదైనా అపకారం చేస్తే సో ఫైన్స్ అయితే చాలా భారీగా ఉంటాయండి ఇక్కడ. సో మనమైతే అక్కడ లేక్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఊర్లోకి అయితే వచ్చేసాము. మళ్ళీ మన అద్భుతమైన గీతూన్ ఊర్లోకి అయితే వచ్చేసాము. ఈ గీతూన్లో అరౌండ్ 11th సెంచరీ నుంచి అయితే జనాలు నివసించేవాళ్ళండి. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ అండ్ ఇక్కడ ఆవులు మేపుకుంటూ వాళ్ళైతే వాళ్ళ జీవనం అయితే సాగించేవారు. యాక్చువల్గా ఈ గీతూన్కి, అంటే గీతూన్ అంటే మీనింగ్ ఏమిటంటే మేక కొమ్ములు అనమాట. ఈ మేక కొమ్ముల్ని అప్పుడెప్పుడు ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఆ మేక కొమ్ములన్నీ తెచ్చి ఇక్కడ స్వామ్స్లో అయితే పెట్టేశారనమాట. అప్పటి నుంచి ఈ ఊరికి గీతూన్ అనే పేరైతే వచ్చింది. ఇక్కడ మ్యాక్సిమం మనకి రెల్లిగడ్డి ఉంటుంది కదా, ఆ రెల్లిగడ్డితో చేసిన ఇల్లులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మన సైడు పల్లెటూర్లలో మనకు కనిపించే తడికలు ఉంటాయి కదా, ఆ తడికలు అవన్నీ అయితే ఇక్కడైతే నాకైతే కనిపించింది. ఇక్కడ నిజంగానే ఒక హెవెన్లీ ఫీలింగ్ అయితే ఉంది ఈ ఊర్లో ఇలా బోట్ మీద అలా వెళ్ళడం. ఇక్కడికి ఎక్కువ చైనా నుంచి అండ్ కొరియా నుంచి టూరిస్టులు అయితే ఎక్కువగా అయితే ఈ ప్రదేశానికి అయితే వస్తూ ఉంటారంట. అండ్ ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, లైక్ ఇక్కడ చాలా కాస్ట్లీ హౌసెస్ అని చెప్పి, ఇది వీళ్ళు యాక్చువల్గా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి అయితే ఈ హౌసెస్ అయితే ఇవ్వరంట. ఎందుకంటే ఇక్కడ హౌసెస్ చాలా కాస్ట్లీ. అండ్ ఇంకొక విషయం ఏమంటే, చాలా ట్యాక్స్ అయితే పే చేయాల్సి వస్తుందంట ఈ విధంగా నెక్స్ట్ జనరేషన్కి మన ఆస్తిని ఇవ్వాలంటే. సో దట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హౌసెస్ని అమ్మేసి మనీని వచ్చి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి వచ్చి ఇచ్చేస్తారనమాట డబ్బులు. సో అలా వాళ్ళు ట్యాక్స్ తగ్గించుకొని ఆ విధంగా వాళ్ళైతే ఇల్లులు అయితే అమ్మేసుకుంటారు ఇక్కడ. సో మోస్ట్ ఆఫ్ ద ఇల్లులు కంటిన్యూస్గా మీకైతే సర్కిల్ అవుతూనే ఉంటాయి, అంటే ఒకటి చేతి నుంచి ఇంకొకటి చేతికి ఈ ఊరిలో. ఇక్కడ చూడండి ఈ పిల్లల అల్లరి, అక్కడ కింద వచ్చే టూరిస్టులకంతా పైన నుంచి వాటర్ గన్స్తో అయితే వాటర్ అయితే పోస్తా ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా పిల్లల అల్లరి అయితే కామన్. సో ఆల్మోస్ట్ మనం మన స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. లాస్ట్లో కాసేపు బోట్ తీసుకొని అలా డ్రైవ్ చేయడం అయితే ఒక మంచి అనుభూతిని అయితే మిగిల్చింది. ఇంకొక విషయం ఏమంటే, యూరోప్ అంటేనే లవర్స్కి కానీ లవ్కి కానీ బాగా ఫేమస్ కదా. అంటే ఇప్పుడు ప్యారిస్కి వెళ్ళామంటే లవ్ ప్రపోజల్స్ అంతా ప్యారిస్ ఐఫిల్ టవర్ మీద చేసుకుంటూ ఉంటారు అని చెప్తారు కదా. సేమ్ అదేవిధంగా గీతున్ కూడా చాలా ఫేమస్ అండి. ప్రపోజల్స్కి ఎక్కువ అయితే ఇక్కడైతే చేసుకుంటూ ఉంటారు. అంటే బోట్స్ తీసుకొని బోట్స్లో వెళ్తూ లవ్ ప్రపోజ్ చేయడం అనేది ఇక్కడ వెరీ కామన్ అనమాట. నేను కూడా ఈ టూర్కి వెళ్ళిన తర్వాత నేను చూశాను, బట్ అది వీడియో అయితే తీయకూడదు, అది వాళ్ళ ప్రైవసీకి దెబ్బ కదా, అందుకని తీయలేదు. సో ఫైనలీ మనమైతే మన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని
మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన వీడియోని. అండ్ నెదర్లాండ్స్లో ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను కొన్ని అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ అప్కమింగ్లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. జై హింద్.